లైఫ్ కంటే పెద్ద మిస్టరీ ఏం లేదు. ఫ్రెండ్స్ ఒక మూవీ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు డ్యూడ్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ డ్రామా థ్రిల్లర్ మూవీ. దీనికి 6.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక అమ్మాయి మరియు అబ్బాయి ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు నుండి కలిసి పెరుగుతారు. కాని ముందుకు వెళ్లి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రపోజ్ చేస్తుంది. కాని ఆ అబ్బాయి తన ప్రేమని అర్థం చేసుకోడు మరియు తనని నిరాకరిస్తాడు. కాని ముందుకు వెళ్లే కొద్దీ అతనికి ఆ అమ్మాయి మీద ఇష్టం కలుగుతుంది. మిగతా స్టోరీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో మంచి కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ స్టోరీ చూడటానికి లభిస్తాయి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీలో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను IPS అవ్వాలి అనుకుంటాడు మరియు దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు. కాని కొన్ని పరిస్థితుల వల్ల అతను ఒక గ్యాంగ్స్టర్ గా అవ్వాల్సి వస్తుంది. పఠాన్ అనే విలన్ తన తల్లిని చంపాలి అనుకుంటాడు అని తెలుస్తుంది. అయితే అర్జున్ తన తల్లిని పఠాన్ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి. ముందు స్టోరీలో అర్జున్ గ్యాంగ్స్టర్ గా మారి తన తల్లిని కాపాడడం కోసం ఏమేం చేస్తాడు అనేది ఈ మూవీలో చూడాలి. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధం ఏమిటో ఈ మూవీలో చూస్తారు. మూవీ ఆహా OTT ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు 47 డేస్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సత్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తన భార్య సంతోషమైన కుటుంబంతో తన జీవితం మంచిగా నడుస్తుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకరోజు మొత్తం మారిపోతుంది. తన భార్య సడన్ గా చనిపోతుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో అది సూసైడ్ అని ఉంటుంది. కానీ సత్య దాన్ని అస్సలు నమ్మడు. అయితే సత్య పర్సనల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ప్రతి అడుగులో కొత్త రహస్యాలు, ప్రతి మలుపులో దిమ్మ తిరిగే ట్విస్టులు. మిగతా పోలీసులు కేసుని క్లోజ్ చేయాలి అనుకుంటారు. కాని సత్య ఒంటరిగా పోరాడుతాడు. తన భార్యని ఎవరు చంపారు? తన భార్యది ఆత్మహత్యనా లేక ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేశారా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో OTT ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు తమ్ముడు. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 3.6 IMDb రేటింగ్ దొరికింది. కథలో విశాఖపట్నం ఉంటుంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది మరియు దాంట్లో బ్లాస్ట్ జరిగి మంటలు అంటుకుంటాయి. దాంట్లో చాలా మంది చనిపోతారు. ఫ్యాక్టరీలోని కొంతమంది దీన్ని కప్పిపుచ్చాలి అనుకుంటారు. కాని ఒక ఆఫీసర్ ఉంటుంది. ఆమె ఆ జనాలకు న్యాయం జరగడం కోసం ముందుకు వస్తుంది. ఆ ఆఫీసర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. ఏ ఆఫీసర్నైతే వాళ్ళు మర్డర్ చేయించారో ఆ ఆఫీసర్కి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక అబ్బాయి ముందుకు వస్తాడు. మూవీ స్టోరీని ఫైల్ చేయాలి అనుకోవడం లేదు. కాబట్టి మిగతా స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీని వన్ టైం వాచ్ కోసం చూడవచ్చు. మూవీ నెట్ఫ్లిక్స్ మరియు జియో హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు సుందరి. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. మూవీలో ఒక అమాయకమైన అమ్మాయి ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో ఆమెకి పెళ్లి జరుగుతుంది. మొదట్లో అంత బాగా ఉంటుంది. కాని సడన్ గా అతని భర్త ఉద్యోగం పోతుంది. అప్పుడు ఆమె తలరాత మారిపోతుంది. ప్రేమ చోటు కోపం, తన కలల ప్రపంచం టార్చర్గా మారిపోతుంది. అలాంటప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు తన ఫేషియన్స్ మరియు తన మనసు అన్ని విరిగిపోతాయి. ఒక అమ్మాయి పెళ్లి, సొసైటీ మరియు పరిస్థితుల నుండి తనను తాను ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ మూవీలో చూస్తారు. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో.
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.